అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 24, 25 వచనాల్లో అపోల్లో అనే క్రైస్తవునికి అకుల ప్రిస్కిల్లా ఇద్దరు వాక్యం బోధించారు. ఇక్కడ స్త్రీ కూడా అపోల్లోకి వాక్యం చెప్పిందా అంటే అవును, 100% నిజం. ఆమె చెప్పింది, జీర్ణించుకోలేని విషయం ఏమి లేదు. అదేంటి స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి కదా అని ఒకళ్ళు అడిగారు. అవును, మౌనంగా ఉండాలి సంఘంలో. అది సంఘం కాదుగా. సంఘం అంటే మనకు బాగా తెలుసు. ఎక్కడ రక్షణ పొందినటువంటి వారు కూడుకుంటే అది సంఘం అవుతుంది, అది కూడా దేవుని అధికారంలో. అంతేగాని అపోల్లో ఇంటికి వచ్చాడు, అది సంఘం కాదు. అక్కడ స్త్రీ మౌనంగా ఉండాలని కూడా లేదు. కాబట్టి స్త్రీ ఎక్కడ మౌనంగా ఉండాలంటే సంఘంలో మౌనంగా ఉండాలి. కాబట్టి సంఘానికి బయట మాట్లాడవచ్చు అంటే సంఘంలో కదా మౌనంగా ఉండమన్నాడు. అన్యులకి వాక్యం చెప్పవచ్చు అంటే అన్యులు అసలు సంఘమే కాదు. సంఘం అంటే రక్షణ పొందిన వాళ్ళు. అపోల్లో ఇంకా అప్పటికి రక్షణ పొందలేదు కాబట్టి ధారాళంగా అక్కడ స్త్రీ మాట్లాడటానికి అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ కూడా స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి అంటే బయట కూడా మౌనంగా ఉంటున్నారు. బయట మౌనంగా ఉండమనలేదు, సంఘంలో మౌనంగా ఉండమంటున్నారు. కాబట్టి సంఘంలో మౌనంగా ఉండాలి అనే విషయము అయితే అతివృష్టికి లేకపోతే అనావృష్టికి గురవుతుంది. గురయ్యి అస్సలు అన్ని చోట్ల మౌనంగా ఉండేవాళ్ళు ఉన్నారు, అసలు ఎక్కడా మౌనంగా ఉండని వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుడు ఎంతవరకు చెప్పాడో అంతవరకు మౌనంగా ఉంటే సరిపోతుంది. సంఘములో, సంఘానికి బయట మనం మాట్లాడవచ్చు. ఇప్పుడు రక్షణే పొందిన వాళ్ళు ఉంటారు, అన్యులు ఉంటారు, ధారాళంగా మగవాళ్ళు కూడా పురుషులు కూడా చెప్పవచ్చు. ఒక ఉదాహరణ ఏంటంటే అపోల్లో, అక్కడ అకుల ప్రిస్కిల్లా ఇద్దరు కూడా మాట్లాడారు. ఎందుకంటే అది సంఘం కాదు, రక్షణ పొందని వాళ్ళకి చెప్పొచ్చు, అలాగనే పిల్లలకు కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇంకా బాప్తిజం పొందరు, రక్షణ పొందిన వాళ్ళు కాదు. ఇక స్త్రీల కూడికల్లో దాదాపుగా చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ పురుషులు ఎవరు లేరు, పురుషుని మీద అధికారం చేటుకు సెలవియ్యను అని అన్నాడు. కాబట్టి స్త్రీలు ఎక్కడైతే ఆగమన్నాడో అక్కడ మాత్రం ఆగితే సరిపోతుంది, అన్ని చోట్ల కాదు. కాబట్టి చెప్పారు అంటే అది నిజమో. అపోల్లోకి వాక్యం చెప్పిందా ఆమె అంటే అవును, ఖచ్చితంగా. బైబిల్లో అకుల ప్రిస్కిల్లా అని కూడా అన్నాడు. కాబట్టి ఇద్దరు కూడా ఉన్నారు.